ఆయనను అమ్మివేశారు. ఆయన కలలు కనేవాడని, దర్శనాలు చూసేవాడని, దేవునితో నడిచేవాడని, తండ్రి చేత ఎక్కువ ప్రేమించబడ్డాడని. ఆమేన్. వాళ్ళ హృదయములో అసూయ, దేశము, పగ, కక్ష అన్నీ పెంచుకున్నారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు వర్తమానంలో, ఇశ్రాయేలు సంఘం అనే వర్తమానంలో. ఇశ్రాయేలీలు ఏం చేశారు? యూదులు ఏం చేశారు? ఆయన వారి మధ్యకు వస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన మీద అసూయపడ్డారు. ఈయన దర్శనాలు చెబుతున్నాడని, ఈయన పరలోకపు వాక్యాన్ని చెబుతున్నాడని, అబ్రహాము కంటే ముందున్నానంటున్నాడు, యోబు నా గురించి రాశాడంటున్నాడు, మోషే నా గురించి రాయలేదని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు బోధిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేశారు యూదులు? ఆయన వారి మధ్య రక్త సంబంధిగా వస్తే ఆయనను అక్కడ నుండి ఏం చేశారు?